ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండాను రెప్పరెప్పడాల్సిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఐఎం పార్టీకి ఏడ పట్టుందో కాశ్మీర్ గడ్డ గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఐఎం పార్టీలు ఇబ్బంది పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి. తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా భయపడకుండా అదే పరంపర అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు ఇలా కార్పొరేటర్ గెలిచారు. సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్ గా లక్ష్యం నెరవేది జీవితాశ ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇయ్యనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయాడు, 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయాడు, తక్కువ ఓట్లతో కొంతమంది కార్యకర్త ఓడిపోయాడు. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారో దాదాపు వారం రోజుల పాటు అన్నా ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మేము మొదలైపోయినాం, బాజాబ్తా చెప్తున్నాం, బరాబర్ గెలిచినాం, బాజాబ్తా చెప్పినాం, బరాబర్ గెలిచినాం. ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అన్ని కలిసి మనం గెలిచినాం. చాలా సంతోషం అనిపిస్తున్నది. కానీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కలుపుకొని కరీంనగర్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారిని కలిసి మా ప్రియతమ నేత నన్ను ప్రోత్సహించేటువంటి, భుజం తట్టి ప్రోత్సహించేటువంటి, నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే నా అమిత్ షా గారి యొక్క సహకారంతో, ఇలా నితిన్ నబీన్ గారి యొక్క ఆలోచనతోని, రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా మేము ముందుకు వస్తాం, అభివృద్ధి అంతా చూపడతాం. ఇదే కాదు, ఇలా కరీంనగర్ లో ఏ విధంగా విజయం సాధించినామో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవైసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ ను పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్తా రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు సంపాదించుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశ ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయరని దండంతా చెయ్యండి అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీలకు ఒక ఏరియా రాయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా అదే ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్, బరాబర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే మూడు కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఐఎం పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విరగుతున్నది. సవాల్ లేదు, అలా అక్కడ చెప్తున్నాం, బరాబర్ జాబ్తా చెప్తున్నాం. హైదరాబాద్ లో కూడా
ఇలా కాషాయం జెండాను ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసితో ఉన్నారు. ఇలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాషాయం జెండా రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని రేవంత్ రెడ్డికి చూపెట్టాలి, ఓవైసీ కుటుంబాన్ని చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్రరావు గారి నేతృత్వంలో ముందుకొస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అలా గింత మూర్ఖత్వమా? రాజకీయాల కోసం ఎంఎం పార్టీకి దాసోహమై ఎంఎం పార్టీ మోచేతి నీళ్లు తాగి ఒక ఏరియాను రాసిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోలేరు. కార్యకర్తలు రగిలిపోతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎట్టి బస్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఎం పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ రెడీగా ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎంఎం పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా ఇంత కష్టపడి పనిచేసినటువంటి ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినటువంటి ఇలా కరీంనగర్ ఓటర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించినటువంటి నా అభ్యర్థులకు హ్యాట్స్ ఆఫ్. ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత. ఈ విజయం ఆ తల్లికి అంకితం. నా దుర్గమ్మ, నా లక్ష్మమ్మ, నా సరస్వతమ్మ, ఆ 3 తల్లుల ఆశీర్వాదమే ఈరోజు ఈ విజయానికి మూల కారణం. నమ్ముకున్న తల్లిని నమ్ముకున్నా, నేను నా మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్నా. తల్లి సేవ చేసే అవకాశం మంచి అభ్యర్థులు అందించు. ఇలా కరీంనగర్ మేయర్ బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీకి అప్పించు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదం ఇలా ఈ గెలుపుకు ప్రధాన కారణం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల ముందుకు వస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా నరేంద్ర మోడీ గారి ఇచ్చిన నిధులను నీతిగా, నిజాయితీగా, నిబద్దతతో ప్రజలకు అందే విధంగా ఇలా అభివృద్ధితో చేసి చూపెడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రజలు కార్పొరేషన్ చుట్టూ తిరగడం కాదు, నాయకులే ఇలా ప్రజల వద్దకు వెళ్లే విధంగా ఇలా సునీల్ రావు గారు లాంటి నాయకులందరూ అవగాహన ఉన్నటువంటి నాయకులు, పూర్తి దీని మీద అన్ని విషయాలు తెలిసిన నాయకుల యొక్క సహకారంతో తప్పకుండా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థులందరూ కూడా కష్టపడి పనిచేసిన అభ్యర్థులందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఓడిపోవడం, ఎన్నికల్లో గెలిపోవడం సహజమే. ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఓడిపోయామని చెప్పి అట్లా కాదు, ప్రజలు కష్టపడి పనిచేసారు. ప్రజల ఆశీర్వాదం వాళ్ళకు ఉంది. వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఎవరికైతే టికెట్ రాక పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం మాకు టికెట్లు ముఖ్యం కాదు, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ ఆదేశం ఏది ఇస్తే దానికోసం పనిచేస్తామని చెప్పి పోటీ నుంచి విరమించుకొని ఇలా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారో ఆ కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళని రాజకీయ పరంగా కానీ ఏదో రకంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా కార్యకర్తలందరూ కూడా మండల నుంచి కార్యకర్తలు పనిచేసారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు. ఏది ఆశించి పనిచేయలే, వాళ్ళు ఏ లాభం కోసం పనిచేయలే, పార్టీని గెలిపించాలి, కరీంనగర్ అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పనిచేసారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మేము రాబోయే రోజు ముందుకు పోతాం, అందరు కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా నిజంగా మీ అందరూ కూడా నిజంగా శిరస్సు దండలు పెడుతున్నామన్న. ఇలా మా కష్టంగా మీరు చూసిర్రు, మా ఆతృతను మీరు గమనించారు, మా ఆవేదన మీరు తెలుసుకున్నారు, మా లక్ష్యాన్ని ఏంటో మీరు గుర్తించారు. మీరు కూడా అభివృద్ధి కావాలి కరీంనగర్ అని చెప్పి ఒక ఆలోచనతో మాకు సహకరించారు. ఎక్కడ కూడా ఏ రోజు మా వ్యతిరేక వార్తలు పెట్టలే. చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు భరించారు. కాబట్టి నిజంగా మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఈ కరీంనగర్ అభివృద్ధిలో ఇలా మా గెలుపులో మీ ప్రధాన భూమిక మీది. మీ లక్ష్యము, మీ ఆలోచన కరీంనగర్ అభివృద్ధి జరగాలని చెప్పారు. వాస్తవాలు గ్రహించి మీరు మమ్మల్ని అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. మీ అందరు కూడా మీడియా యజమానులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మా జాతీయ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి,
ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జ్ గా వచ్చి అనేక విధాలమైన ప్రోత్సహించినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజు ముందుకు వస్తాం. మళ్ళీ చెప్తున్నా, మ్యాజిక్ ఫిగర్ దాటింది మరి. ఇంకా అద్భుతాలు చూడబోతారు మీరు. అవి చూసిన తర్వాత మళ్ళీ మాడతాం. ధన్యవాదాలన్న. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే మాకు, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే మీరు ఆ మ్యాజిక్ ఏదో చూడబోతారు మళ్ళీ మీరు. పార్టీ రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏది ఆదేశిస్తే, ఏ పద్ధతి ప్రకారం, ఏ ఆలోచన వాళ్ళు ఆదేశిస్తే దాని ప్రకారం మాత్రం ముందు పోతాం. మేము ఇంతవరకు